అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. ఈ సమయానికి లోగిళ్లన్నీ ధాన్యపు రాశులతో నిండి సస్యలక్ష్మి కొలువు తీరుతుంది. కొత్త పంట రాక రైతుల మోముల్లో చిరునవ్వులు పండిస్తుంది. ఈ ఆనందం వెన్నంటే ఉండాలని, అందరి జీవితాలలో నూతన కాంతి నింపాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన బెల్లం కోసం తయారీలో మెళకువలు, పాలీహౌజ్లో కట్ ఫ్లవర్ చామంతి సాగు, కాసులు కురిపించుకుంటున్న సూర్యాపేట రైతు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెద్ద పండుగ అంటే చాలు తీపి తప్పనిసరిగా ఉండాల్సిందే. అందున సంక్రాంతికి బెల్లంతో చేసిన పరమాన్నం, అరిసెలు ప్రతి ఇంటా తప్పనిసరిగా ఉంటాయి. తీపిని ప్రసాదించే బెల్లం ఆరోగ్యప్రదాయిని కాబట్టి పంచదార కంటే బెల్లాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో బెల్లం కోసం చెరుకును పండించుకుంటూ స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. అసలు బెల్లం తయారు చేసుకోవాలనుకునే రైతులు రకాల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటే బెల్లం మరింత నాణ్యంగా ఉంటుంది. బెల్లం ఎన్నో రూపుల్లో, ఆకృతుల్లో మార్కెట్కు చేరుతుంది. బుట్టబెల్లం, కుందులు, అరిసె బెల్లం ఇలా ఎన్నో ఆకృతుల్లోనే కాదు, పసిడి ఛాయ, ఎరుపు, లేత పసుపు ఇలా 3-4 రంగుల్లో ఉంటుంది. మనం తినే బెల్లం నాణ్యమైనదిగా, ఆరోగ్యానికి సురక్షితమైనదిగా ఉండాలంటే సాగుతో పాటుగా బెల్లం తయారీలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. సోడా, సున్నం, హైడ్రోస్ వంటివి సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మరి బెల్లం నాణ్యత కోసం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా వరకు చెరుకు పంటను పండిస్తూ ఒక 70% వరకు షుగర్ ఫ్యాక్టరీస్కి, చెరుకు కర్మాగారాలకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఇప్పటికీ కూడా బెల్లం తయారీ మీద కూడా దృష్టి పెడుతున్నారు. నాణ్యమైన బెల్లం తయారీలు కూడా మరి రైతులు సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ చెరుకు నరికేటప్పుడు కూడా వీలైనంత వరకు భూమట్టానికి దగ్గరగా నరికితే మనం బెల్లం రికవరీ కూడా ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భూమట్టానికి దగ్గరగా నరికి ఆ వేళ్ళు కానీ పైనటువంటి చెరుకు చొప్ప రేకులను కూడా బాగా శుభ్రపరిచి మనం రసం తీసుకోవడానికి ఉపయోగిస్తే మనం బెల్లం కూడా బాగా నాణ్యతతో రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గానుగుల విషయానికి వచ్చినప్పుడు చాలా దగ్గర నిలువు క్రషర్లు ఉంటాయి. నిలువు క్రషర్ల కన్నా అడ్డ క్రషర్లు వేయటం వల్ల మనం ఎక్కువ బెల్లం రికవరీని కానీ ఎక్కువ రస నాణ్యతను కానీ పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అడ్డు క్రషర్లు వాడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా తీసినటువంటి రసం ఏదైతే ఉందో వీలైనంత త్వరగా మనం బెల్లం తయారీకి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ తయారీ కోసం వాడేటువంటి పెనాలు అంటారు, ఐరన్ పెనాలు వాడుతుంటారు. వీటిని కూడా సరైనటువంటివి ఎంపిక చేసుకోవాలి. 2.4 మీటర్లు అంటే 240 సెంటీమీటర్ల నుంచి 270 సెంటీమీటర్లు వైశాల్యం అంటే వ్యాసం కలిగి ఉండాలి. ఎత్తు చూసుకుంటే 45 సెంటీమీటర్లు దాటకుండా చూసుకోవాలి. అడుగు 18
మిల్లీమీటర్ల మందం ఉండేటట్టు గేజ్ ఉండాలి. అదే పెనం అంచులు చూసుకుంటే కనుక 16 మిల్లీమీటర్ల గేజ్ ఉండే విధంగా ఐరన్ పెనాలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడే మనం మంట సమానంగా తగులుతుంది. ఇకపోతే కనుక ఒకసారి ఈ రసం తీసిన తర్వాత వీలైనంత వరకు మరిగించడానికి ముందుగానే రసాన్ని శుభ్రం చేసుకోవడం అనేది చేసుకోవాలి. అదేవిధంగా రస నాణ్యతను మరిగించడానికి ముందుగానే టెస్ట్ చేసుకోవాలి. ఈ ఉదజని చూసిక 5.8 వరకు ఉండే విధంగా చూసుకుంటే కనుక మంచి బెల్లం తయారవుతుంది. దీనికోసం మనం ఏంటంటే ఆమ్ల గుణం కలిగి ఉందంటే మనం కనుక మరిగించేటప్పుడు సున్నం కలుపుకుంటే ఉదజని చూసిక కొంచెం పెరిగి నాణ్యమైనటువంటి బెల్లం తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రస నాణ్యతను పెంచడానికి మొక్కల ఆధారిత రసాలంటే బెండగుజ్జు రసం కానీ, కలబంద రసం కానీ, లేదంటే మునగ రసం కానీ, అలాగే నిమ్మరసం కానీ, ఏదైనా ఇవి 1 మిల్లీ లీటర్ తాలూకా రసం 1 లీటరు చెరుకు రసాన్ని కనుక కలిపితే ఇందులో ఆరోగ్యపరంగా మెడిసినల్ వాల్యూస్ పెరగడందే కాకుండా మంచి నాణ్యమైన బెల్లం తయారడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి ఈ పెనంలో పోసిన తర్వాత ఉష్ణోగ్రత కనుక గమనించగలిగితే 118 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ వరకు మనం కనుక వేడిని కలిగించగలిగితే సుమారు మనకు 1 గంట గంటన్నర సమయం పడుతుంది. ఈ విధంగా మరిగిస్తున్నప్పుడే బురద పొంగు వస్తుంది. అందులో కూడా మలినాలు ఏవైనా ఉంటే కనుక వాటిని బయటికి తీసి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూనే ఉండాలి. అదేవిధంగా పొంగుతున్నట్టుంటే కనుక ఒక 10 మిల్లీలీటర్ల నుంచి ఒక 25 మిల్లీలీటర్ల వరకు కూడా నువ్వుల నూనె కనుక మనం ఒక పెన రసానికి కనుక యాడ్ చేస్తే మరుగుతున్నప్పుడు వేస్తే పొంగు తగ్గుతుంది. అదేవిధంగా హైడ్రోస్ విషయంలో కూడా రైతులు చాలా జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. మనకి పరిశోధనల పరంగా ఏంటంటే ఒక 400 లీటర్ల రసానికి 100 గ్రాముల హైడ్రోస్ మాత్రమే కలుపుకుంటే రంగు కూడా అవసరమే, కానీ మరీ ఎక్కువ కలిపితే మానవ ఆరోగ్యానికి మంచిది కాదు. బెల్లం తోడుకునేటప్పుడు చూసుకుంటే ఒక 2 గంటల్లో మనకు ఒక పెనం తయారైపోతుంది. ఇటీవల కాలంలో ఇప్పుడు చూస్తుంటే సేంద్రీయ పద్ధతుల్లో తయారు చేసిన బెల్లంకి గిరాకీ ఉంది. సాధారణ బెల్లం 47 రూపాయలు 52 రూపాయలు ఉంటే సేంద్రీయ పద్ధతుల్లో తయారు చేసినటువంటి బెల్లం 70 నుంచి 80 రూపాయల వరకు కూడా 1 కిలో వెళ్తుంది. తద్వారా కేజీకి 15 నుంచి 20 రూపాయలు అదనంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బెల్లం తయారీ విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తే మార్కెట్లో ఎక్కువగా కేజీ దిమ్మలకు కానీ అరకిలో దిమ్మలు అలాగే పావు కిలో దిమ్మలే బాగా చెల్లుబాటు అవుతున్నట్టు కూడా సూపర్ మార్కెట్ సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా బెల్లం చేసే రైతు సోదరులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని బెల్లం తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను. వివాహాది శుభకార్యాల్లో కట్ఫ్లవర్ చామంతులకు ఇటీవల గిరాకీ పెరుగుతోంది. అలంకరణల కోసం ఈ పూలను వినియోగిస్తారు. సాధారణంగా చామంతులు బయటి ప్రదేశాల్లో అయితే శీతాకాలంలోనే అందివస్తాయి. అదే పాలీ హౌజుల్లో సాగు చేస్తే మనకు కావలసిన సమయానికి పూలు అందివచ్చేలా ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. కట్ఫ్లవర్ చామంతుల్లో డెంజీగర్, స్నోబాల్ వంటి పెద్ద పూలనిచ్చే రకాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఎంతో అందంగా చూపరులను కట్టిపడేసే ఈ పూలను పట్టణ పరిసర ప్రాంతాల్లో పాలీ హౌజుల్లో సాగు చేస్తూ రైతులు కాసులు కురిపించుకుంటున్నారు. అలా హైటెక్ సేద్యాన్ని అందిపుచ్చుకొని లాభాల పూబాటలో పయనిస్తున్నారు సూర్యాపేటకు చెందిన రైతు ఒకరు. కట్ఫ్లవర్ చామంతి సాగు ఎలా చేపడుతున్నారో, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఈ పండుగ వేళ చూసేద్దాం రండి మరి. తాను విరబూయించిన చామంతి పూలను మనకు చూపిస్తున్న ఈ రైతే భుక్యా బిచ్చు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాజ్యనాయక్ తండాకు చెందిన రైతు ఇతను. బీటెక్ చేసినప్పటికీ ఉద్యోగాల కోసం అన్వేషించి చివరికి సేద్యాన్నే నమ్ముకున్నాడు. బిచ్చుకి 12 ఎకరాల వ్యవసాయం ఉంది.
సంప్రదాయ పంటలైన పత్తి, మిర్చి, పల్లి, వరిని పండిస్తుంటాడు. ఎన్ని పంటలు పండించినా వినూత్నంగా పంటలు పండించాలన్న కోరిక బిచ్చుని వెంటాడేది. దీనితో కృషి విజ్ఞాన కేంద్రం వారిని, స్థానిక ఉద్యాన శాఖలను సంప్రదించి తన ఆలోచనల్ని పంచుకున్నారు. సొంతంగా అధ్యయనం చేసిన పిమ్మట అలంకరణ పూలను సాగుకు ఎన్నుకున్నాడు. జర్బెరా, గులాబీ అయితే రోజూ మార్కెట్కు తరలించాల్సి ఉంటుంది. అదే చామంతి అయితే కోతకు కొన్ని రోజులు ఆగుతాయనే ఉద్దేశంతో కట్ఫ్లవర్ రకాలను ఎంచుకున్నాడు. డెంజిగర్లో మిలమిల మెరిసే తెలుపు, లేత ముదురు వన్నెల కలయిక కలిగిన గులాబీ, పసుపు, ఎరుపు రంగుల్ని సాగు చేస్తున్నారు. ఇందుకోసం 1 ఎకరంలో పాలీహౌస్ను ఉద్యాన శాఖ అందించిన 95% సబ్సిడీని ఉపయోగించుకున్నారు. ముహూర్తాల సమయం చూసుకుని దానికి 120 రోజుల ముందుగా చామంతిని నాటుకుంటారు. ఒకేసారి కాకుండా దఫదఫాలుగా నాటుకుంటారు. నారు మొక్కలను నాసిక్ నుంచి తెప్పించుకోగా ఒక్కో మొక్క ₹2 పడింది. ఎకరాకు నాటే 1,60,000 మొక్కలకు 3,20,000 మొక్కలకే అవుతుంది. ఇక ఫెర్టిగేషన్ ఎరువులకు 1,00,000, కూలీ ఖర్చు 50,000, కవర్లు, ఇతర ప్యాకింగ్ సామగ్రికి 50,000, పురుగు మందులకు 30,000, రవాణా, కరెంటు ఖర్చులు 80,000 వెరసి 6,30,000 వరకు వ్యయం అవుతోంది. ఎకరాకు 10,000 నుంచి 12,000 గుత్తులు దిగుబడిగా వస్తున్నాయి. ఒక్కో పూల గుత్తిలో 50 నుంచి 60 పూలు కాడలతో సహా పెడతారు. ఒక్కో గుత్తి ధర 100 నుంచి 300 రూపాయలు పలుకుతుంది. సగటు ధర 100 రూపాయలు వేసుకుంటే వీటి నుంచి 10 నుంచి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను 3.5 నుంచి 5 లక్షల నికరాదాయం వస్తోంది రైతుకి. సాగును వినూత్నంగా చేపట్టినందుకు గాను గత డిసెంబర్లో జాతీయ స్థాయిలో ఉత్తమ మిలియనీర్ అవార్డు బిచ్చుని వరించింది. గతంలోనూ పుడమిపుత్ర అవార్డును దక్కించుకున్న బిచ్చు అన్ని పంటల కంటే అలంకరణ చామంతి సాగు ఆదాయపరంగా మిన్నగా ఉందంటారు. నేను పాలీహౌస్ నిర్మించుకోవడం జరిగింది. ఇది 2018 సంవత్సరంలో నాకు శాంక్షన్ అయింది సార్. అప్పటి నుంచి ఇప్పుడు సాగు చేస్తున్నాను. ఈ ఫీల్డ్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు జాబ్ లేకపోవడము, నిరుద్యోగత. మా తండ్రి గారు కానీ మా మామగారు కానీ నా సైడ్ నుంచి అంతా వ్యవసాయ కుటుంబమే కాబట్టి నేను ఈ దారికి రావడం జరిగింది. ఈ పాలీహౌస్ అయితే ఎప్పుడైతే నిర్మించుకున్నామో ఇందులో ఏ పంట వేసుకోవాలనేది కూడా మేము స్టడీ చేయడం జరిగింది. మార్కెట్కి వెళ్ళడం కానీ, లోకల్ ఉన్న డిమాండ్స్ని సెర్చ్ చేయడము, హార్టికల్చర్ వాళ్ళు సహాయ సహకారాలు తీసుకోవడము, కేవీకే వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ టెక్నికల్ గైడెన్స్ అంత విషయాలంతా సేకరించిన తర్వాత డిసైడ్ అయ్యాము ఏ పంట వేసుకోవాలనేది. చామంతి సాగు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మార్కెట్లో ఆ టైంలో పూలు చాలా తక్కువ ఉండడము, ప్రొడక్షన్ తక్కువ రావడము, మార్కెట్ డిమాండ్ ఉండడం ఒకటైతే. రెండో విషయము ట్రాన్స్పోర్ట్. వేరే పంటకి ఈ పంట కంపేర్ చేసుకుంటే ఇది ప్రొడక్షన్ 1 టైం వస్తుంది. 1 టైం ఒకేసారి హార్వెస్టింగ్ చేసి మార్కెట్ తీసుకెళ్ళవచ్చు. అదే జర్బెరా కానీ రోజ్ కానీ దానికి డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది. దానితో పాటు మనం డైలీ మార్కెట్కి వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఈ పంట సైడ్ కూడా రావడం జరిగింది. ఇది 90 రోజుల నుంచి 120 రోజుల పంట. లూజ్ ఫ్లవర్ లాగా వాడితే మనకి గిట్టుబాటు కాదని చెప్పేసి మేము కట్ ఫ్లవర్ లాగా వాడతాము. ఈ కట్ ఫ్లవర్ ఎందుకంటే మ్యారేజ్ ఫంక్షన్లకి పనికి వస్తాయి, డెకరేషన్ చేయడానికి. 90 రోజుల ముందు మనం పంట వేసుకుంటాం, ముహూర్తాన్ని చూసి పంట వేసుకుంటాము. మిగతా టైంలో క్రాప్ హాలిడే లాగా పాలీహౌస్లో అలాగే ఖాళీగా ఉంటుంది అన్నమాట. ఇది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రొసీడింగ్ ఇవ్వకంటే ముందే మన సాయిల్ ఎలాంటిది, వాటర్ సోర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనం సబ్మిట్ చేస్తాము. ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఈ ల్యాండ్కి పాలీహౌస్ సూటబులా కాదా అనేది వాళ్ళు ఫస్ట్ నిర్ధారణకు వచ్చిన తర్వాత మనం ఎలిజిబుల్ అయితే మనకు ప్రొసీడింగ్ ఇచ్చారు. ఆ టైంలో మిక్స్డ్ రెడ్ సాయిల్, ఇది కంప్లీట్ రెడ్ సాయిల్ అయితే కాదు, మనం వేరే దగ్గర నుంచి రెడ్ సాయిల్ని డంప్ చేసుకోవడము, అందులో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాత మన పంటకు రావడం జరిగింది. దానికి కల్టివేషన్ దున్నుకున్న తర్వాత మనం బెడ్లు అరేంజ్ చేసుకోవడము, అదే టైంలో మనకు మొత్తం మొక్కలని ఆర్డర్ చేయడము. అంతకుముందు దానిపైన అవగాహన లేదు కాబట్టి మనం వేరే దగ్గర నుంచి మొక్కలు తెప్పించడం జరిగింది, నాసిక్ నుంచి, మహారాష్ట్ర. ఎకరం భూమిని 4 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క బ్యాచ్కి ఒక 1 మంత్ గ్యాప్ ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 1 టైం ప్లాంటేషన్ అయితే ప్రొడక్షన్ అనేది ఒకేసారి వచ్చేస్తుంది. కాబట్టి మన మార్కెట్లో ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనం దానికి ఓవర్కమ్ చేయాలంటే రైతు మన బ్యాచ్లు వైజ్గా ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ఏదో ఒక బ్యాచ్ రేటు కలిసి రాకుంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు ఏదో ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు మనకు గట్టిగా మంచి రేటు తగిలితే
వేరే దాంట్లో వచ్చి నష్టం వచ్చినా కూడా ఇలా పూడుకోవచ్చు అనమాట. ఆ ఉద్దేశం కూడా ఒకటి. ప్రొడక్షన్ ఒకేసారి వచ్చినప్పుడు సేల్ కూడా కాదు. డిసెంబర్ నెలలో, నవంబర్ నెలలో చలికాలం మనకి తెలంగాణలో కాబట్టి ఇది చామంతి అనేది చలికాల పంట. ప్రొడక్షన్ వెనక ముందు అయినా కూడా, ప్లాంటేషన్ అయినా కూడా చలికాలం పంట కాబట్టి నవంబర్ డిసెంబర్లోనే వచ్చేస్తుంది పంట. అప్పుడు ఏమవుతుందంటే బెంగళూరు వాళ్ళ పూలు కానీ, లోకల్ ఫ్లవర్స్ కానీ ఎంత ఒకేసారి వచ్చేస్తుంది. అప్పుడు డిమాండ్ అనేది పడిపోతుంది. అప్పుడు రైతులు గిట్టుబాటు అవ్వాలంటే ఏం చేసుకోవాలంటే ఇది బ్యాచ్ల వైజ్గా డివైడ్ చేసుకొని ప్లాంటేషన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ దున్నుకోవడము, అందులో పెంటమంటి వేసుకోవడము, తర్వాత బెడ్స్ తయారు చేసుకోవడము, డ్రిప్ లాటర్లు పరుచుకున్న తర్వాత దానిపైన సపోర్టింగ్ నెట్ కూడా వేస్తాము. సపోర్టింగ్ నెట్ వేసిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకుంటాము. ఈ సపోర్టింగ్ నెట్ అనేది దేనికి అవసరం అంటే మనది కట్ ఫ్లవర్ లాగా వాడుతున్నాం కాబట్టి చామంతి అనే మొక్క కింద పడిపోతుంది. దాని కాడ అనేది గట్టిగా ఉండాలి, స్ట్రేట్గా ఉండాలి. అంటే మనం బొకే పర్పస్ వాడుతున్నాం కాబట్టి స్ట్రేట్గా ఉండాలంటే మనము నెట్ అనేది వాడతాము. ఆ మొక్క పెరిగే కొద్దీ మనము పైకి వెళ్తాము నెట్ని. దాంతోపాటు మనం లైట్ అరేంజ్మెంట్ కూడా చేసుకుంటాము. లోపల మొక్క ఒక ఫీట్నర వచ్చేంత వరకు లైట్ వేస్తాము. అది 1 మంత్ టైం పడుతుంది. ఆ 1 మంత్ టైం అనేది వెజిటేటివ్ స్టేట్ అంటారు కదా, ఆ స్టేజ్లో మనం లైటింగ్ అరేంజ్మెంట్ ఇస్తాము. ఇది కట్ ఫ్లవర్ లాగా వాడుతున్నాం కాబట్టి ఆ లైటింగ్ ఇస్తాము. అదే లూజ్ ఫ్లవర్ లాగా వాడితే మనము లైటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత దానికి ఫర్టిగేషన్ చార్ట్ అనేది ఉంటుంది. వీక్లీ బేస్డ్ కానీ 3 days బేస్డ్ కానీ దానికి ఒక చార్ట్ ఉంటుంది. ఆ వెరైటీని బట్టి 0050 కాల్షియం నైట్రేటు, 9919, 13045 ఇలాంటివి కూడా ఫర్టిగేషన్ వాడుతూ ఉంటాము. దాంతోపాటు మనం మాన్యూర్ కూడా వాడతాము. ఇది పంట అనేది చాలా స్వీట్గా ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ, నల్లి వస్తుంది. ఇందులో మందులో స్ప్రే కూడా ఎక్కువ పడుతుంది. సాగు చేస్తున్నది మొత్తం 1 ఎకర్ అండి. దీన్ని 4 దశలుగా సాగు చేస్తున్నాము. మొత్తము మనకు వచ్చే బంచుల సంఖ్య ఎంత అంటే 10,000 నుంచి 12,000 దాకా వస్తుంది. ధర ఒక బంచ్కి 100 రూపీస్ నుంచి మంచి డిమాండ్ ఉన్నప్పుడు 300 దాకా పలికింది. అది కూడా రేర్ కేసులో పలికింది. అది మొత్తం కూడా కాదు, కంప్లీట్గా యావరేజ్గా మనకు 150 రూపాయలు బంచ్ వేసుకున్నా కూడా మనం మంచి ఇన్కమ్ సాధించగలం. పెట్టుబడి లాభాలు పోను మనకు 50% అనేది మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. వేరే పంటకు దీనికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ పంటను మనం కట్ ఫ్లవర్ లాగా వాడుతున్నాం కాబట్టి మొక్క కింద తీసేస్తాము. మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవాలి. రీప్లాంటేషన్ చేసుకోవాలంటే మళ్ళీ నర్సరీ నుంచి బుక్ చేసుకోవాలి. ఒక మొక్కకి 2 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ని రైతు బేర్ చేయగలుగుతాడా అంటే ఒకసారి మార్కెట్లో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు రైతుని తట్టుకోలేడు ఈ పంటని వేస్తే. అలాంటప్పుడు మేము నర్సరీని కూడా ఎలా రేజ్ చేయాలనేది కూడా మేము నర్సరీ మేనేజ్మెంట్ తెలుసుకొని ఒకసారి మొక్కను ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్లాంటేషన్ చేసుకోవడము, అందులో వచ్చిన ఇగురుని మళ్ళీ నర్సరీ లాగా మార్చడము, మొత్తం 1 ఎకర్లో మళ్ళీ ప్లాంటేషన్ చేయడము, ఇది ఒక రొటీన్ పద్ధతిలో చేస్తున్నాము. హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత మనము దీన్ని మార్కెటింగ్ హైదరాబాద్ తీసుకెళ్తాము. దీనికి సపరేట్గా ప్యాకింగ్ అనే ఉంటుంది. ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత దీన్ని వాటర్లో పెట్టేస్తాము. ఎందుకంటే దీన్ని 2 రోజులు స్టోర్ ఉండాలి. ఇవాళ కట్ చేస్తే రేపు మార్కెట్కి తీసుకెళ్తాము. ఎల్లుండి అనేది డెకరేటర్కి వెళ్తుంది అనమాట, డెకరేషన్ చేసే వాళ్ళకు బయర్స్కి వెళ్తుంది. అలాంటప్పుడు మనం 3 days ఫ్రెష్గా ఉండాలంటే మనము ఆ బకెట్లో పెట్టేసి ఒక 2 hours పెట్టిన తర్వాత బకెట్ నుంచి తీసేసి హైదరాబాద్ తీసుకెళ్తాము. అక్కడ మనము నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెటింగ్ చేసి మళ్ళీ రిటర్న్ అదే యాజ్ యూజువల్గా నడుస్తూ ఉంటుంది. అందరం ఒకే పంట వేస్తే ఎప్పుడైనా మార్కెట్ డిమాండ్ అనేది పడిపోతూ ఉంటుంది. మనం వినూత్నంగా ఆలోచించినప్పుడే మార్కెట్లో ఏం కావాలి, మనం ఏం ఇవ్వగలుగుతాం. రైతు అనేవాడు ఏదైనా చేయగలుగుతాడు. అంటే పూలు పండిస్తాడు, కూరగాయలు పండిస్తాడు, అన్నీ పండిస్తాడు. కానీ రైతు ఇన్కమ్ ఎక్కువ జనరేట్ చేయాలి, లేబర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కల్పించాలంటే మనం వినూత్నంగా ఆలోచించాల్సింది. ఆ ఆలోచనలో వచ్చింది పాలీహౌస్. పాలీహౌస్లో చామంతిని వెలుతురు నియంత్రణ ద్వారా ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉందని, ఏడాదికి 2 పంటలు తీసుకోవచ్చంటారు ఉద్యానవనాధికారి స్రవంతి. ఈ ఓపెన్ ఫీల్డ్లో చామంతి చూసుకున్నట్లయితే కేవలం మనకి షార్ట్ డ్యూరేషన్ క్రాప్ ఇది. అంటే షార్ట్ డే ప్లాంట్. మనకి డే లెంత్ తక్కువగా ఉండి నైట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది పూతకి అనుకూలమైనది. కానీ మనకి మార్కెట్లో సంవత్సరం పొడవునా పెళ్ళిళ్ళకు, ఇతర వివాహ శుభకార్యాలకు మనకి సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనం పాలీహౌస్లో అయితే త్రూఅవుట్ ద ఇయర్ సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నాణ్యత పరంగా చూసుకున్నా కూడా మనకి ఓపెన్ ఫీల్డ్ కంటే మనకి పాలీహౌస్లో మంచి నాణ్యమైన పూలు ఉత్పత్తికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇది షార్ట్ డే ప్లాంట్ అంటామండి. అంటే పూత దశలో డే లెంత్ తక్కువ ఉండాలి, నైట్ ఎక్కువ ఉండాలి. అది ఓపెన్ ఫీల్డ్లో చేసుకున్నప్పుడు ఓన్లీ మనకి చలికాలంలో అక్టోబర్ నుంచి జనవరి వరకు మాత్రమే మనకు అలాంటి వాతావరణం ఓపెన్ ఫీల్డ్లో ఉంటుంది. కానీ పాలీహౌస్లో మనం త్రూఅవుట్ ద ఇయర్ చేసుకోవచ్చు. అంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ డే లెంత్ ఎక్కువ కావాలన్నప్పుడు లైట్స్ పెట్టుకోవచ్చు, ఎల్ఈడి లైట్లు. అలాగే డే లెంత్ తగ్గియాలనుకున్నప్పుడు మనం డార్క్ బ్లాక్ షీట్స్ వేసుకోవడం ద్వారా మనం ఆర్టిఫిషియల్ డార్క్ క్రియేట్ చేస్తాం అన్నమాట. వెజిటేటివ్ ఫేజ్లో లైట్ ఎక్కువ ఉండాలండి.
ఫ్లవరింగ్ స్టేజ్లో లైట్ తక్కువ ఉండాలి, నైట్ ఎక్కువ ఉండాలి. ఈ రైతులు ఇతర సాంప్రదాయ పంటలు కాకుండా ఇలాంటి వాణిజ్య పరంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకుంటే వాళ్ళు లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని లాభాల బాట పట్టిన వ్యవసాయదారుల్ని గుర్తించి ఉత్తమ మిలియనీర్ అవార్డును ఇవ్వడం జరిగిందని గరిడేపల్లి కేవీకే శాస్త్రవేత్తలు తెలియజేశారు. మనకి డిసెంబర్ 6వ తారీఖున శ్రీ బుక్యా బిచ్చు అనే రైతుకి జాతీయ ఉత్తమ మిలియనీర్ అవార్డు 2023గా ఎంపిక కావడం జరిగింది. ఈ ఎంపికకు మా కృషి విజ్ఞాన కేంద్రం తరపున గర్వకారణంగా మేము భావిస్తున్నాము. బిచ్చు అనే రైతు గత కొన్ని సంవత్సరాల క్రితము వరి, పత్తి సాంప్రదాయ పంటలను సాగు చేసేవారు. కృషి విజ్ఞాన కేంద్రము గడ్డిపల్లి శాస్త్రవేత్తల బృందం సలహాలతో సూచనలతో తను పాలీహౌజ్ టెక్నాలజీ ద్వారా చామంతి పూల సాగు చేయడము, వాటితో పాటు కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేయడం వల్ల మంచి ఆదాయము అదేవిధంగా దిగుబడి సాధించడం జరిగింది. డిసెంబర్ 6 నుంచి 8వ తారీఖు వరకు 3 రోజులు న్యూఢిల్లీలో జరిగిన ఈ మిలియనీర్ అవార్డు కార్యక్రమంలో మన సూర్యాపేట జిల్లా వాసి కేవీకే ద్వారా నామినేట్ చేయబడినటువంటి శ్రీ బుక్యా బిచ్చు గారు మిలియనీర్ అవార్డు ఫార్మర్కి ఎంపిక కావడం జరిగింది. ఇది మా కేవీకేకి అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు కూడా గర్వకారణం. ఉద్యోగాలు రాలేదని యువత నిరాశ చెందకుండా వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తే తాము లాభపడటంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించవచ్చని నిరూపిస్తున్న ఈ రైతు సేద్యం కలకాలం కాసులు కురిపించాలని ఆకాంక్షిద్దాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో బెల్లం, చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆత్మవారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనకాపల్లి చుట్టుపక్కల జిల్లాల నుంచి మహిళలు హాజరయ్యారు. రసాయన రహిత బెల్లం తయారీ, బెల్లం పొడి, చిరుధాన్యాలతో బిస్కెట్లు, చిరుతిళ్లు వంటి తయారీపై మహిళలకు అవగాహన కల్పించారు. సారు ఇక్కడ 2 రోజుల నుంచి ట్రైనింగ్ క్లాసులు చెప్తున్నారు. అది తెలుసుకొని మేము వచ్చాము. నిన్న బెల్లంతో తయారు చేసిన కొన్ని ఐటమ్స్ 3 ఐటమ్స్ మాకు నేర్పారండి. బెల్లంతో తయారు చేసిన చాక్లెట్లు, నెక్స్ట్ బిస్కెట్స్, నెక్స్ట్ కేక్స్ కూడా నేర్పారు. బెల్లం తాలూకా ప్రాముఖ్యత, పంచదార లేకుండా కాల్షియం తాలూకా, ఐరన్ తాలూకా ప్రతి కంటెంట్ కూడా మాకు ఎంత దాకా మా హెల్త్ కి యూజ్ అవుతుందో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు నేర్పారండి. మిల్లెట్స్ తోటి ఇప్పుడు హెల్తీ ఫుడ్ అని చెప్తున్నారు. ఆ మిల్లెట్స్ తో ఏ విధంగా తయారు చేయాలి వంటకాలు, ఇప్పుడు కొత్త జనరేషన్ కి పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అనేది, కేక్ రూపంలో, చాక్లెట్ రూపంలో, బిస్కెట్ రూపంలో ఇప్పుడు తినేటటువంటి పిల్లలకి ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదే విధంగా మిల్లెట్స్ తో పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి అని చెప్పి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా బెల్లంలో కూడా 50 గ్రామ్స్ లేదా 25 గ్రామ్స్ చిన్నవి చాక్లెట్స్ రూపంలో తయారు చేస్తే పిల్లలకు అందుబాటులో ఇవ్వడం చేయడం జరుగుతుందని చెప్పి సార్ చెప్పారు. అదే విధంగా చెరుకులు కూడా పిల్లల యాక్టివిటీగా తినడానికి, టైం పాస్ అవ్వడానికి ఉంటుందని చెప్పి ఆ తొక్కలు తీసి గునుపులు లేకుండా కట్ చేసి ప్యాక్ చేసి ప్యాకింగ్ చేసే విధానాన్ని కూడా మాకు నేర్పించారు. చిరుధాన్యాలు, బెల్లం వాడకంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఇక్కడి అధికారులు మహిళలకు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి సైతం కలుగుతుందంటున్నారు. మన అనకాపల్లి జిల్లా మహిళలకు చిరుధాన్యాలు, బెల్లము వాటితో రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తుల మీద ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. బెల్లము, జొన్నలతో బిస్కెట్లు చేయడము, అలాగే రాగి బెల్లంతో కేకులు తయారు చేయడము, ఓట్స్ బెల్లంతో బిస్కెట్లు చేయడము, చిరుధాన్యాలతో సేవ్ తయారు చేసే విధానం మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ చిరుధాన్యాలు, బెల్లం తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని మనం ఏ విధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మనం మార్కెట్ చేసుకుంటే మన ఆదాయం ఏ విధంగా పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కెమికల్స్ వేయకుండా బెల్లం ఏ విధంగా తయారు చేయాలనేది కూడా ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించాము. అలాగే బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా, అలాగే బెల్లం పౌడర్గా కూడా తయారు చేసుకుంటే వాళ్ళ యొక్క అదనపు ఆదాయం ఎంతవరకు పెరుగుతుందనే ఉద్దేశం, దాని మీద కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.